హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ ట్రక్ వ్లాగ్స్. మనం అయితే చికెన్ కర్రీ అయితే రెడీ చేయబోతున్నాం. మన కొత్త డ్రైవర్ నాని వంట అయితే చేస్తున్నాడు. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూడాలి. ఒక 1 year బ్యాక్ అయితే మేము ఇద్దరం కలిసి చేసాం. మళ్ళీ మన దగ్గరికి అయితే వచ్చాడు. అంటే ఈ లోపల కుర్రాడు లవ్ మ్యారేజ్ చేసుకుని మేమైతే ముందు చికెన్లో అన్ని మసాలాలలో కలిపేసి పెట్టుకున్నాం. ఇప్పుడైతే మొదలెట్టాడు. ఆల్రెడీ నూనె పోస్తున్నాడు. నూనె వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుని కలుపుకోవాలి. వేడెక్కిన తర్వాత పచ్చిమిరకాయలు అయితే వేస్తాం. తర్వాత బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేయాలి. ఆవిడైతే ఉల్లిపాయలు వేసి మొదలెడుతున్నాడు. చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉంటుందో. ఈరోజు కొత్తగా ట్రై చేస్తున్నాడు ఇవాళ. అయితే మొత్తం ఒక్క ఉల్లిపాయ ముక్క కూడా లేకుండా మొత్తం అన్ని ఊడ్చేస్తున్నాడు. చూడండి గట్టించుకుని. ఆ ఉల్లిపాయలు మనకి దోరగా వేగిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలను అయితే గట్టిగా మంచి యుద్ధం చేస్తున్నాడు వంట అయితే మనోడు. గట్టించుకుని అటు ఇటు తగిలిస్తున్నాడు. చూడండి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ అయితే మారినాయి. చాకుతో టమాటాల మీద అయితే యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేస్తున్నాడు. రౌండ్గా చక్రాల్లో కట్ చేస్తున్నాడు. మన లారీ చక్రాల్లో కట్ చేస్తున్నాడు రౌండ్గా టమాటాలు. ఒక చెఫ్ కూడా ఎంత జాగ్రత్తగా కట్ చేయడేమో అంత జాగ్రత్తగా కట్ చేస్తున్నాడు టమాటాలు. ఉల్లిపాయలు త్వరగా వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కలుపుతున్నాం. కష్టజీవి వంట చేస్తున్న నాని గారు ఈరోజు అయితే లోడింగ్ లేక ఇక్కడైతే ఆగి వంట చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు స్పెషల్ చికెన్ 65. ఉల్లిపాయలు అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చి మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి. ఈరోజు టేస్ట్ అదరగొడతాడు. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేస్తున్నాం. దాంట్లో మొత్తం ఆల్ మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ ఇది. అదేసి కొత్తగా ట్రై చేస్తున్నాడు ఇవాళ. మిక్సింగ్ స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు చూస్తుంటే నూరు ఊరిపోతుంది. ఎప్పుడు తింటామన్న టైప్లో ఉంది మాకైతే. చికెన్ అయితే చూస్తున్నారు కదా, కొత్తలు ఆడుతుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిస్తే మనకి కర్రీ రెడీ అవుతుంది. కూర అయితే మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి కొద్దిగా కలుపుతున్నాడు మొత్తం ఫుల్గా మగ్గడానికి. ఈరోజు స్పెషల్ అయితే దమ్ చికెన్ రైస్. మగ్గిన తర్వాత కొద్దిగా టమాటాలు వేస్తున్నాం. టమాటాలు వేస్తే జ్యూసీగా ఉంటుంది కొద్దిగా మనకి. అంటే మనం అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ రావాలి కాబట్టి ఈ టమాటాలు బాగా జ్యూసీ వస్తాయి. ఈ టమాటాలు ఏదో పోతాయన్నట్టు జాగ్రత్తగా పేర్చారు చూడండి. ఇక్కడ క్లైమేట్ అయితే కూల్గా ఉంది. ప్లస్ లొకేషన్ కూడా అదిరిపోతుంది. ఆ కార్ అయితే యాక్సిడెంట్ అయింది అనుకుంటా, ఎప్పుడో పెట్టేశారు. చూడండి చుట్టూరు కొండలు. ఈ పక్కన అయితే రాజు డాబా అని పెద్ద డాబా. ఇది డాబా పక్కన అయితే పార్కింగ్ పెట్టుకున్నాం బండి. మనం అయితే బలగానికి చేప వేసుకొచ్చాం. చేప అన్లోడ్ చేసి ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి లోడింగ్ లేదు. సాయంత్రం బయలుదేరి నర్సన్పేట అయితే వెళ్ళిపోతాం. నర్సన్పేట వెళ్ళిపోయి అక్కడ లోడ్ చేసుకుంటాం. అక్కడ నుంచి ధాన్యం అవుతుంది. ఎలాగా ఈరోజు లోడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆగి వంట అయితే చేసుకుంటాం. చికెన్ అయితే మనోడు తిరగేసి మరగేసి వంగేస్తున్నాడు. చికెన్ టేస్ట్ ఎలా ఉంటుందా, చెమట వచ్చి మరి వంట చేస్తున్నాడు చూడండి. గట్టి కలుపు అదిరిపోవాలి చికెన్. మన కొత్త డ్రైవర్ నాని వంట అయితే చేస్తున్నాడు. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూడాలి. ఒక 1 year బ్యాక్ అయితే మేము ఇద్దరం కలిసి చేసాం. మళ్ళీ మన దగ్గరికి అయితే వచ్చాడు.
అంటే ఈ లోపల కుర్రాడు లవ్ మ్యారేజ్ చేసుకుని ఆ తంటలన్నీ పడి వచ్చాడు ఇప్పుడు. మూత అయితే తీసాడు. చికెన్ అయితే గట్టిగా ఉడికింది, ఆయిల్ కూడా బయటకు వచ్చింది. స్మెల్ అయితే గుమగుమలాడుతుంది. ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు తిందా అన్న టైప్లో ఉన్నాం ఇప్పుడు. మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినడమే లేట్.